ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే 31st ఎర్లీ మార్నింగ్ అండి. నాకు ఇల్లంతా ఎలా ఉందంటే చెత్త చెత్తగా ఉందనమాట. ఇల్లంతా నేను యాక్చువల్గా 31st అంతా క్లీన్ చేసేసేయాలి అని డిసైడ్ అయిపోయాను. 31st చేద్దాం అనుకున్నాను, కానీ 31st రోజు మాత్రం ఫస్ట్ కల్లా క్లీన్ చేసేయాలి. మొత్తం జనవరి 1 వచ్చేసరికి ఇల్లు చాలా నీట్గా ఉండాలి అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ పొంగల్ కానీ స్పెషల్గా క్లీన్ చేసే అంత ఓపిక, సీను, ఇంట్రెస్ట్ నాకు ఏది లేదు. సో నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో కిచెన్లో ఉండే గిన్నెలు అవన్నీ మొత్తం తీసేసి క్లీన్ చేశాను. ఇది నార్మల్గా అయితే ప్రతిసారి ఇలా ఏం క్లీన్ చేయను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ గిన్నెలన్నీ బూజు పట్టిపోయి ఒకలాగా అయిపోయినాయి అనమాట నేను 10 days క్లోజ్ చేసేసరికి. సో మొత్తం ఎంటైర్ కబోర్డ్స్, కిచెన్లో ఉండే అన్నీ తీసి బయట పెట్టి క్లీన్ చేసేసాను అనమాట. అవన్నీ ఆరిపోయినాయి 31st మార్నింగ్కి. సో అవన్నీ సర్దేస్తున్నాను అనమాట. నాకు ముందు రోజుకి అయిపోవాల్సింది, కానీ ఓపిక అయిపోయి సగం ఆపేసాను. నైట్ అయ్యేసరికి నాకు ఇంకా ఓపిక అయిపోయింది అనమాట. పడుకున్నాను ఆపేసి. ఈ షీట్స్ అయితే నేను ఐకియాలో తెచ్చానండి. నాకు నిజంగా చాలా యూజ్ అవుతున్నాయి. పేపర్స్ అవి ఇవి వేసే కంటే ఈ షీట్స్ వేసుకొని అప్పుడప్పుడు వీటిని వాష్ చేసుకుంటుంటే చాలా బాగుందనమాట. నాకు ఈజీగా పని అయిపోతుంది కూడా. కాకపోతే వైట్ కలర్ కదా, కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి అంతే. అంటే ఒక 15 daysకి 1 monthకి అవి తీసేసి వాష్ చేసుకుంటూ అట్లా ఉండాలి. అవి కూడా ఏం కొత్తవేం కాదు. నేను 2020 డిసెంబర్లో కొన్నానమాట. అవి ఇప్పటిదాకా అలానే ఉన్నాయి. నేనేం చేంజ్ చేసింది కూడా లేదు. వాటినే అప్పుడప్పుడు వాష్ చేస్తుంటాను, వేస్తుంటాను తప్ప మరకలేం పెద్దగా పడవు కదా కబోర్డ్లో ఉండేవి. సో అవి అలానే నీట్గా ఉన్నాయి నా దగ్గర. ఇంకా అన్నీ సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఈలోపు అనిల్ ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. వాటన్నిటిని వాష్ చేసి సర్దాలి. వాష్ చేయడం అంటే జస్ట్ ట్యాప్ కింద అలా పెట్టి ఆ దుమ్ము అది ఉంటుంది కదా, బనానాస్కి తప్ప మిగతా ఫ్రూట్స్ అన్నీ అట్లా కడిగేసి ఆరనిచ్చి పక్కన పెట్టేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మేము ఫ్రూట్సే తింటాం కాబట్టి మాకు కావాల్సిన అప్పటి బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలో అవి తీసి పక్కన పెట్టుకొని మిగతా అన్నీ వాష్ చేసేస్తున్నాను అనమాట. అనిల్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. తను ఈరోజు ఎక్కువ ఫ్రూట్స్ వద్దు, నాకు ఎనీ టూ టైప్స్ చాలు అని చెప్పారనమాట. సో రాగి మాల్ట్ అండ్ ఫ్రూట్స్ తనకి రెడీ చేసేసానండి. తను ఈలోపు నేను స్నానం చేసి వచ్చేస్తాను, నాకు బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టుంచు అని చెప్పారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. అది తినేసి తను నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఇది నేను ఇంక అప్పుడే చేద్దాం అనుకుంటూ ఉన్నా. నాకేమో డస్ట్ అలర్జీ ఫుల్గా స్టార్ట్ అయిందండి. ఎందుకో మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తారు. ఇదంతా ఇంకా నాకు అంత డస్ట్ అలర్జీతో నేను అవన్నీ చేయడం చాలా కష్టం అని చెప్పి అనిల్ క్లీన్ చేస్తున్నారనమాట. ఫ్యాన్స్ అండ్ విండోస్ తను క్లీన్ చేశారు. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. ఈ డస్ట్ వల్ల ఆల్మోస్ట్ నాకు వీక్లో 2 days ఎలర్జీకే పోతుందనమాట. అంత చిరాగ్గా ఉంటుంది. వీళ్ళ హౌస్ ఎప్పుడైపోతుందో కానీ మాకు వచ్చిందనమాట టార్చర్. చూసారా, కాలుతో అలా కదిలిస్తే ఎంత సిమెంట్ ఉంటుందో. ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం తక్కువే ఉంటుంది. కానీ మనం చిమ్మేటప్పుడు డస్ట్ అంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా, మెయిన్లీ ఆ కార్నర్లో ఎక్కువ పడుతుందండి ఆ డస్ట్. సో అదంతా చిమ్మేటప్పుడు ఏంటంటే పైకి చాలా లేస్తుంది అనమాట. చూసారా ఇక్కడి నుంచి ఎలాగ అనిపిస్తుందో. నాకైతే ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంట్లో ఆల్రెడీ ఈ రోజుకి మొత్తం క్లీన్ చేసేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంటి ముందంతా ఎలా క్లీన్ చేయాలా అని. అంటే ఎలర్జీ లేకుండా ఉంటే నేను ఫాస్ట్గానే చేస్తాను, కానీ చాలా డస్ట్ లేస్తుంది అనమాట ఇలా ఉంటే. నాకైతే అస్సలు అవ్వదు అనిపించింది. నా వల్ల కాదు నేను ఇంకా చేయడము అన్నట్లుందనమాట. అనిల్ వచ్చి క్లీన్ చేస్తావా అని అడిగారు. నేను చేయనని చెప్పేసి నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. అప్పటికే నేను ఇంకా బెడ్షీట్స్ అవి కూడా వేయలేదు. ఇంకా తను ఏం చేశారంటే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అదంతా క్లీన్ చేయించండి, మాకు కొంచెం ఎక్కువగానే పడిందని చెప్పి తను వెళ్ళి వాళ్ళకి చెప్పి క్లీన్ చేయించారనమాట. అండ్ ఇంకా నేను రెడీ అయిపోయాను. మాకు ఆ రోజు డిన్నర్ ప్లాన్ ఉండింది. సో రెడీ అయిపోయాను. నాకు ఈ డ్రెస్లో నన్ను నేను చూసుకున్న తర్వాత నేను ఇంత వెయిట్ గెయిన్ అయ్యానా అనిపించింది అనమాట. ఇట్లాంటిదే నా దగ్గర ఇంకొక జీన్స్ అండ్ టాప్ ఉండాలి. అందులో చాలా సన్నగా కనిపించేదాన్ని. ఇప్పుడైతే అసలు అది పట్టట్లేదు. సో అందుకే మళ్ళీ అలాంటివి తీసుకున్నారనమాట. ఆ డ్రెస్ వేసుకోవాలనిపించేది. కానీ ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత, ఈ జీన్స్ వేసుకున్న తర్వాత ఏంటి నేను ఇంత లావు అయిపోయానా అనిపించింది నాకు. అండ్ మేము వచ్చేసి డిన్నర్కి వెళ్ళిపోయాం. మాల్కి వెళ్ళినప్పుడు ఇదిగో పర్టికులర్గా ఈ ప్లేస్ వచ్చేసరికి నాకు ఎంత భయం వేస్తుందో అంటే కళ్ళు మూసుకొని అలా కూర్చుంటాను అనమాట, అంత భయము. మేము వెళ్ళింది వచ్చేసి అమీబాక్ అండి డిన్నర్కి. నాకేంటంటే బార్బిక్యూ నేషన్ వీటికన్నిటికీ వెళ్ళాను, కానీ నేను అమీబాకి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇంతకుముందు నా ఫ్రెండ్ అంటుండేదనమాట, చాలా బాగుంటుంది నాన్ వెజ్ అక్కడ అని ఒకసారి అంది. నాకు అప్పటి నుంచి గుర్తుందనమాట. వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. అంటే నేను ఏదో నాన్ వెజ్ తింటానని కాదు,
ఏమో వెజిటేరియన్లో కూడా నాన్ వెజ్ బాగుందంటే వెజిటేరియన్ డిషెస్ కూడా బాగానే ఉంటాయేమో అని ట్రై చేద్దామని ఉండే అనమాట. సో ఇంకా వాళ్ళు మేము ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము. 31st నైట్ డిన్నర్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ మాత్రం ఎలాంటి నాన్ వెజ్ తినద్దు, ఈ డ్రింక్స్ ఇవన్నీ వద్దు, అసలు మిడ్ నైటే వద్దు, ఈసారి జనవరి 1ని నార్మల్గా సెలబ్రేట్ చేసుకుందాము అన్నట్లు అనిపించింది నాకు. అందుకే ఎవ్రీ ఇయర్ మేము న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళేవాళ్ళం, కానీ ఈ ఇయర్ మాత్రం డిన్నర్ ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట ఎక్కడికన్నా వెళ్ళాలి అనేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారా వెజిటేరియన్ ప్లేట్స్ ఎలా ఉన్నాయో, నాన్ వెజిటేరియన్ ప్లేట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అయినా సరే నాది కూడా కలర్ఫుల్గా ఉండాలని చెప్పి నేనే కొంచెం అన్నీ వేసేసుకొని వచ్చానమాట. కానీ టేస్ట్ అయితే అసలు బాగాలేదండి, వర్స్ట్గా ఉంది, నాకేం నచ్చలేదు. నాన్ వెజ్ మాత్రం బాగుంది అన్నారు వాళ్ళు, నాకైతే వెజిటేరియన్ నచ్చలేదు. ఎవరన్నా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళీ కర్డ్ రైస్ తినేవాళ్ళం చూసారా, నేను కూడా ఆ రోజే ఫస్ట్ టైం చూశాను అనమాట మా అనిల్ని. ఐస్ క్రీమ్ తిన్నారు, మళ్ళీ కర్డ్ రైస్ తెచ్చుకొని తింటున్నారండి, ఇదేం వెరైటీ టేస్ట్ అంటే, నీకెందుకు, నాకు నచ్చినట్లు నేను తింటాను కదా అంటున్నారనమాట. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అన్నిటికంటే అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే కర్డ్ రైసే. కర్డ్ రైస్ ఒకటే కొంచెం బాగుండింది అనమాట, మిగిలిన ఫుడ్ ఏమో అంత నచ్చలేదు. నాన్ వెజ్ వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు, వాళ్ళు బాగుంది బట్ ఇంతకుముందు ఇంకా బాగుండే, ఇప్పుడు అంత నచ్చలేదు అన్నారు. నేను అమీబాకి అయితే ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతేం అనిపించలేదు. నాకు బార్బిక్యూ నేషన్ యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ అది నచ్చిందనమాట దీనికంటే. వీళ్ళు సేమ్ ఒకేలా ఉంటుంది అది ఇది అనేసరికి నేను సరే ఇది కూడా ట్రై చేద్దాం, అది వెళ్ళాను కదా దీనికి నేను ఎప్పుడు వెళ్ళలేదు అన్నట్లు వచ్చానమాట. సో ఇంకా బౌలింగ్ ఆడుకోవడానికి అని చెప్పి వచ్చేసాము. నాకేంటంటే ఫస్ట్ వీళ్ళందరూ ఇంతకుముందు ఆడారు కానీ నేను ఎప్పుడు ఈ బౌలింగ్కి రాలేదన్నమాట. సో నేను ట్రై చేయలేదు కదా అని చెప్పి తీసుకొని వచ్చారు. నాకెందుకో ప్రతిసారి న్యూ ఇయర్ పార్టీకే వెళ్తాం కదా, ఈసారి ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము. బట్ నాకు ఇదే నచ్చిందండి ఆ న్యూ ఇయర్ పార్టీ కంటే కూడా. ఏంటో కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా తినేసి బౌలింగ్ దగ్గరకు వచ్చి ఇది ఆడుకొని మాల్ అంతా కాసేపు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. 11:30కి అంతా హ్యాపీగా ఇంకా నిద్రపోయాం నైట్ అంతా. అదే న్యూ ఇయర్ పార్టీకి వెళ్తే 1 2 అవుతుంది రిటర్న్ వచ్చేసరికి. తెల్లారి 10 గంటలకు లేస్తాం అనమాట. అదంతా ఏం లేకుండా తొందరగా పడుకొని తొందరగా లేచేసాము మేము న్యూ ఇయర్ రోజు కూడా. నాకు నిజంగా ఇట్లా ప్రశాంతంగా అనిపించింది. మేమే కాదండి, శ్రీహాన్ కూడా చాలా ఎంజాయ్ చేశాడనమాట. యాక్చువల్గా మేము న్యూ ఇయర్ పార్టీకి వెళ్తే వాడిని కూడా పట్టుకెళ్ళేవాళ్ళం. వాడు అక్కడికంటే కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాడు, ఫుడ్ దగ్గర కానీ ఇక్కడ మేము బౌలింగ్ ఆడేటప్పుడు కానీ అక్కడ పార్టీలో డ్యాన్స్ చేస్తూ అలా ఉండేవాడు. కానీ వాడికి కాసేపు నిద్ర వస్తూ అలసిపోతూ అలా ఉండేవాడు. ఇక్కడ మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే 11కి అంతా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో కొంచెం యాక్టివ్ మోడ్లో ఉన్నాడు, అప్పుడు బలవంతంగా యాక్టివ్లో ఉండేవాడు. ఇప్పుడు మాత్రం మంచిగా యాక్టివ్గా ఉండి ఆడుకుంటూ వాడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అండ్ దీని టెక్నిక్ ఏంటో అర్థం కాలేదండి, సింధుది మాత్రం అందరికంటే హైయెస్ట్ స్కోర్ తందే. మేము ఎంత ట్రై చేసినా మాకు అవ్వలేదు. మేము స్టార్ట్ చేసామన్నమాట, సింధు నీ టెక్నిక్ చెప్పవా ప్లీజ్, మాకు కూడా మాకేమో అవ్వట్లేదు, నీకేమో అన్నీ పడిపోతున్నాయి, నీ స్కోర్ బాగుంది, మాకు ఆ టెక్నిక్ ఏంటో చెప్పు, మేము ట్రై చేస్తామని ఏడిపించడం స్టార్ట్ చేసామన్నమాట. చూసారా అందరికంటే ఎక్కువ స్కోర్ తందే ఉంది. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి ఐస్ క్రీమ్ తినేసి మాల్లో అంతా అటు ఇటు తిరిగేసి ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసామన్నమాట. చాలా ఎర్లీగా వచ్చేసాము. మేమైతే లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే నేను లేట్గానే పెట్టాను, బట్ నన్ను ఎక్స్క్యూజ్ చేసి మీరు 31స్ట్ని ఎలా స్పెండ్ చేశారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.